మన తాత ముత్తాతల కాలంలో ప్రజలకి ఇప్పుడు ప్రజలకి ఎంత తేడా ఉంది. మన ముత్తాతలకు ముందు కాలం, తర్వాత ముత్తాతల కాలంలో మనం ఆలోచిస్తే సమస్య ఈజీగా పరిష్కరించబడేది కదూ. కుటుంబం, భార్యాభర్తల సమస్యలు అవ్వచ్చు, పిల్లల సమస్యలు అవ్వచ్చు, ఏదైనా పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారంటే, అరే మన ఇంటి పెద్ద అయిన తాతరా అంటే చాలు, మన ముత్తాతరా, వాళ్ళకి ఎంత విలువనిచ్చేవాళ్ళంటే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పిస్తే సరే అని తలూపేవాళ్ళు. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉందా? అస్సలు లేదు. ఎవరు నాకొకరు చెప్పేదేంటి, నా జీవితం నా ఇష్టం అంటే. నోవు కాలంలో ప్రజలు కూడా ఎలాగైపోయారంటే మంచిని నీతిని నేర్చుకోవడానికి ఎవరు ఇష్టపడలా. అంటే తమ మార్గమే కరెక్ట్ అనుకున్నట్లుగా తమకు ఇష్టమైన బ్రతుకుతూ తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారట. దుష్టత్వంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా శిక్ష అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇప్పటికైనా నువ్వు దుష్టత్వంలో ఉన్నావని, నువ్వు దోషంలో ఉన్నావని, నువ్వు పాపంలో ఉన్నావని, నువ్వు దారి తప్పిపోయి ఉన్నావని, నీ మార్గం చెడిపోయిన మార్గం అని, నువ్వు తీసుకున్న తీర్మానం నిర్ణయం మంచిది కాదు అని ఇప్పటికైనా నువ్వు ఆలోచించి, అదే ప్రభు అంటాడు, దుష్టుడు దుష్టత్వంలోనే మరణిస్తే నాకేం సంతోషం, నాకు అస్సలు సంతోషం లేదు. కానీ వాడు ఏం చేయాలంట, తమ ప్రవర్తన దిద్దుకుంటే నాకు సంతోషం. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, సహోదరి, నీలో ఉన్న దుష్టత్వం వల్ల అందరూ నీకు దూరం అయిపోయారు, అందరూ నిన్ను అసహించుకుంటారు, ఎవరి దగ్గర నీకు విలువ లేకపోవచ్చు. కానీ ఆ దుష్టత్వం నుండి బయటికి రాలేకపోతున్నావేమో, ఆ చెడు నుండి నువ్వు బయటికి రాలేకపోతున్నావేమో. కానీ యేసయ్య లోకానికి వచ్చిందే పాపుల్ని శిక్షించడానికి కాదు, పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు. యేసయ్య లోకానికి వచ్చిందే చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోకి నడిపించడానికి వచ్చాడు ఆయన. ఇదిగో నీ దుష్టత్వం నుండి మళ్ళీ కూడా నువ్వు ఇష్టపడితే, ప్రభువా నాకున్న ఈ దుష్టత్వం, ఈ చెడుతనం నేను తొలగించబడాలి, అలాగే నేను నా మార్గాలు చెడిపోయిన మార్గాలు అయిపోయి నా మార్గాలు మార్చబడాలని నువ్వు ఇష్టపడి ఆ మార్చుకోవడానికి ఇష్టపడితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ దుష్టత్వంలో నుండి మరణిస్తే ఆయనకి సంతోషం లేదు, కానీ నీ ప్రవర్తన దిద్దుకుంటే ఆయన ఏం చేస్తాడంట, సంతోషపడతాడు. ఈరోజు ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా నీ ప్రవర్తన దిద్దుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నేను బాగున్నానులే అనుకుంటున్నావా? మంచిది. గత వార వాక్య భాగాన్ని మనం కంటిన్యూ చేయబోతున్నాం. గుర్తుందా మీకు అందరికీ? దేవుడు ఆదాముని చేసినప్పుడు ఆదాముకి మొదటిగా కయీను హేబేలు పుట్టాడు అని, ఆ తర్వాత ఆయన కయీను హేబేల్ని చంపడం, ఆ తర్వాత అక్కడ నుండి 2 వంశాలుగా విడగొట్టబడ్డాయి. అది కయీను వంశం, ఆ తర్వాత షేతు వంశం. షేతు వంశంలో వంశం కొంచెం ప్రార్థన చేసే కుటుంబంగా ఆ వంశం మనం చూస్తూ ఉన్నాం. కయీను వంశంలో నుండి చాలా భయంకరమైన జనాంగం వచ్చిందని, అంటే పాపాన్ని సమర్థించుకుంటూ పాపాల గురించి గొప్పలు చెప్పుకోవడం అనేది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఏమంటే తాము సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయపడే వాళ్ళు ఉన్నారట. చాలా బాధ అనిపిస్తూ ఉంది. అలాంటి ప్రజలు ఉన్నారు. ఈ భయంకరమైన కయీను వంశంలో నుండి ఈ లెమెకు లాంటి వారు వచ్చినట్లుగా, అది షేతు వంశంలో ప్రార్థన చేసే వంశం వచ్చినట్లుగా దానిలో 2 ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారని చెప్పాను. ఎవరు వాళ్ళు? ఎవరు? హనోకు, తర్వాత నోవహు. దేవునితో నడిచిన హనోకు, ఆ తర్వాత నీతిమంతుడైన, అలాగే దేవునితో నడిచిన నిందారహితుడైన నోవహు ఉన్నారని మనం చూసాం. ఆ తర్వాత హనోకు గురించి మనం నేర్చుకున్నాం. హనోకు ఏం చేశాడంట, 300 సంవత్సరములు దేవునితో నడిచి మరణం రుచి చూడకుండానే పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భూమి ఎలా అయిపోయిందంట, బలాత్కారంతో నిండిపోయింది, విచ్చలవిడితనం వచ్చేసిందని మనం చూస్తున్నాం. మెతూషాల యొక్క ప్రాముఖ్యతను మనం చూసాం. ఈ 969 సంవత్సరాలు ఏం జరిగిందో మనం చూసాం. ఏం జరిగింది 969 సంవత్సరాల్లో? దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం ఆడినప్పుడు వారి ద్వారా పుట్టిన సంతానం నెఫీలీలు అన్నారు. ఈ నెఫీలీలు అనేవారు చాలా అసాధారణమైన బలం కలిగిన వారని, శూరులని, చాలా క్రూరులని కూడా మనం చూసాం. ఇంకా ఈ భూమి చాలా భయంకరమైన పాపంతో, బలాత్కారంతో నిండిపోయిందని మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఆ తర్వాత ఇక ఈరోజు మనం
దేవుడు చెప్పిన ఈ హనోకు చనిపోయిన తర్వాత ఆ తర్వాత నీతిమంతుడు ఎవరని చెప్పాం? నోవహు. ఇక నోవహు జీవించిన కాలంలో భూమి మీద పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే పాపం చాలా పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయిందంటే పాపం ఎంత విపరీతంగా పెరిగిపోయిందంటే దేవుడు పాపం ఎంతగా పెరిగిపోయిందంటే న్యాయవంతుడైన దేవుడు అందరినీ నాశనం చేయాల్సి వచ్చిందంట. అంత పెరిగిపోయింది భూమి మీద పాపం. ఎంత పెరిగిపోయింది? నాశనం చేయాల్సి వచ్చిందంట. అంతగా భూమి మీద పాపం విచ్చలవిడిగా ప్రజలు తయారైనట్లుగా మనం చూస్తున్నాం. అయితే గత వారం మీకు ఒక రిఫరెన్స్ చదివించాను. దేవుడు ఈ నోవహు కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక ప్రవచనాన్ని, రాకను గురించిన ఒక ప్రవచనాన్ని స్వయాన యేసుక్రీస్తు ప్రభువే చెప్పారు. మత్తయి సువార్త తీద్దామా? మత్తయి సువార్త 24వ అధ్యాయము 37, 38 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37, 38 వచనాలు. నోవహు దినములు ఎలాగుండేనో మనుష్య కుమారుని రాకడేను అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఉండిరి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయేది. చాలు. ఇక్కడ ఆదికాండం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో జరిగిన ఈ జలప్రళయం గురించి యేసయ్య ఆయన మానవుడిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు దాన్ని సూచనగా చెప్తూ ఉన్నాడు. మనుష్య కుమారుని దినముల్లో కూడా ఇలాగ ఉంటుంది. రాకడ, యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి ఆయనే ప్రవచించారు. ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, నోవహు దినముల్లో ఎలాగుండేనో అనే మాట మనం చూసాం. అలాగే మనుష్య కుమారుని రాకడలు అప్పుడు కూడా అలా ఉంటుంది. ఇంతకీ నోవహు దినముల్లో ఎలా ఉన్నాయి పరిస్థితులు, అది చూద్దాం ఈరోజు. తీండి ఆదికాండము 6వ అధ్యాయము. ఆదికాండము 6వ అధ్యాయం. నోవహు దినముల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? నోవహు దినముల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే 5వ వచనం చదువుతున్నాను. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులను ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండుకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపతను 3 కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. భూమి మీద పరిస్థితి అప్పుడు ఎలా ఉంది అని అంటే, భూమి మీద అందరూ నోకాలం భూమి అంతటి మీద ఎలా అంటే అందరూ చెడిపోయి ఉన్నారు, తమ మార్గాన్ని చెరిపేసుకొని ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం. అంటే దేవుడు మంచి మార్గాన్ని నిర్ణయిస్తే వాళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమించి దైవ సహవాసానికి దూరం అయిపోయి దేవుని వారికి ఇచ్చిన మార్గాన్ని వాళ్ళే ఏం చేసుకున్నారంట? చెరిపేసుకున్నారు. వారి జీవితాలను వాళ్ళనే చెరిపేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ నోవహు కాలంలో భూమి అంతటి మీద దేవునికి విధేయత చూపేవాడు ఒక్కడే మిగిలిపోయాడు. ఆయన భూమి అంతటి మీద. అంటే హనోకు వెళ్ళిపోయాడు కదా. ఇక్కడ ఒక ప్రశ్న రావాలి మీకు. ఏంటి ఆ ప్రశ్న? షేతు వంశం ప్రార్థించే ఆ వంశంలో నుండి ప్రార్థించిన వాళ్ళు దేవుని యందు బైబిల్ కలిగిన వారు ఉన్నారని చెప్పే కదా. అయితే నోవహు ఉన్న కాలం కల్లా ఈ భక్తి కలిగిన షేతు వంశం వారు కూడా చెడిపోయారంట. ఎవరు చెడిపోయారు? భక్తి కలిగిన షేతు వంశపు వారు కూడా ఆ వంశంలో ఇంకెవరు లేరని, ఇంకా భూమి మీద ఒక్కళ్ళు కూడా
మంచివారు లేరట, నీతిగా బ్రతికిన వారు లేరట. భూమి అంతా చెడిపోయింది. ప్రతి మానవుడు కూడా తమ మార్గాల్ని చెరిపేసుకొని ఉన్నారట. దేవుడు ఏం చెప్తున్నాడు? ఎలా అయితే నోహు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారో ఈ కాలంలో మనుష్య కుమారుని దినంలో కూడా అలాగే జరుగుతుంది అని చెప్పాడు కదా. ఎలా ఉన్నారు ప్రజలు అంటే, దేవుడి భయం అనేది వారికి లేదు, దేవుని గురించిన ఆలోచన అనేది వాళ్ళకు లేదు. ఆయన అంటే ఎలా ఉన్నారంటే ప్రజలందరూ తమకిష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు. ఎట్లా బ్రతుకుతున్నారు? ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు బ్రతుకుతున్నారు. నిజంగానే ఈ కాలంలో కూడా మనం ఆలోచిస్తే ప్రజలు ఎలా ఉన్నారు? మన తాత ముత్తాతల కాలంలో ప్రజలకి ఇప్పుడు ప్రజలకి ఎంత తేడా ఉంది. మన ముత్తాతలకు ముందు కాలం, తర్వాత ముత్తాతల కాలంలో మనం ఆలోచిస్తే సమస్య ఈజీగా పరిష్కరించబడేది కదూ. కుటుంబం, భార్యాభర్తల సమస్యలు అవ్వచ్చు, పిల్లల సమస్యలు అవ్వచ్చు, ఏదైనా పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారంటే, అరే మన ఇంటి పెద్ద ఈయన తాతరా అంటే చాలు, మన ముత్తాతరా, వాళ్ళకి ఎంత విలువనిచ్చేవాళ్ళంటే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పిస్తే సరే అని తలూపేవాళ్ళు. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉందా? అస్సలు లేదు. ఎవరు నాకొకరు చెప్పేదేంటి? నా జీవితం నా ఇష్టం అంటే. నోవు కాలంలో ప్రజలు కూడా ఎలాగైపోయారంటే మంచిని నీతిని నేర్చుకోవడానికి ఎవరు ఇష్టపడలా. అంటే తమ మార్గమే కరెక్ట్ అనుకున్నట్లుగా తమకు ఇష్టమైన బ్రతుకుతూ తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారట. అంటే ఆ కాలంలో కుటుంబ విలువలు కానీ, సమాజ విలువలు కానీ, వ్యక్తిగతమైన విలువలు కానీ ఏమీ లేవు. అంటే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ మనసు చెడిపోయింది, కుటుంబాలు చెడిపోయినాయి. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ దేవునికి ఎంత కోపం పుట్టించారంటే, ఆ భూమి మీద తాండవం వాడుతున్న ఆ పాపాన్ని నిర్మూలన చేయటానికి దేవుడు అసలు అంటే భూమి అంతటిని నాశనం చేయాల్సి వచ్చిందంట. అంత విపరీతమైన పాపం భూమి మీద ఉందంట. అంటే విధేయత అనేది లేదు, తగ్గింపు అనేది లేదు. అరే మనల్ని సృష్టించిన దేవుడు ఒకడున్నాడు, ఆయన మాట మనం వినాలి, ఆయన మాట ప్రకారం మన బ్రతకాలి అనుకునేవాడు ఒక్కడు కూడా కనబట్టల. దేవుడి భయం లేదు, మనుషుల భయం లేదు, పెద్దల భయం లేదు, ఎవరి భయం లేకుండా ఎలా ఉన్నారు అని అంటే తమకిష్టమైన బ్రతుకు ఏదైతే తమకిష్టమో దానికి లొంగిపోయి, తమకిష్టమైన బ్రతుకు లొంగిపోయి తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు నోహు కాలంలో ప్రజలు. అలా జీవిస్తూ ఉన్నప్పుడు సడన్గా అనుకోకుండా, అంటే దేవుడు చెప్పాడు, ఎవరి ద్వారా చెప్పాడు? నోహుతో చెప్పాడు, నోవహు ఈ తరంలో నువ్వు ఒక్కడవే నాకు నీతిమంతుడు కనబడ్డావు, నీ కోసం ఒక ఓడని కట్టుకో. ఆ మాట నేను చదివినప్పుడు నా భలే బాధ అనిపించింది. ఎందుకంటే అంటే ఎవరు లేరు, నువ్వే నాకు నీతిమంతుడిగా కనబడుతున్నా, నేను నిన్ను కాపాడాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఈ జనాంగం అంతటిలో, ఈ దుష్ట ప్రజలందరి మధ్య నిన్ను కూడా నశింపచేయాలని నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ తరములో అందరి మధ్యలో నువ్వు ఒక్కడవే నీతిమంతుడిగా ఉన్నావు. నేను ఎప్పుడు ఒక ఛాలెంజ్కరమైన మాట చెప్తూ ఉంటాను. నీ ఇంట్లో నీ భార్య, నీ భర్త, నీ బిడ్డల, నీ స్నేహితుల, నీ బంధువుల, నీ పాస్టరా, లేకపోతే మరి ఇంకెవరా, ఎవరి జీవితాన్ని చూడొద్దండి. నీకు నువ్వుగా నోవలే ఒక్కడిగా దేవుని కోసం యథార్థంగా బ్రతకటం నువ్వు నేర్చుకుంటే నీ ఒక్కడి కోసం ఆయన రక్షణ ప్రణాళిక సిద్ధపరిచేవాడు. హల్లెలూయా. ఎవరి వైపు మనం చూడొద్దు ప్రియులారా. రెండు విషయాలు నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, షేతు వంశం దేవుని యందు భక్తి భయం కలిగిన వంశం అనుకున్న ఆ వంశం కూడా ఏమైపోయిందంట? చెడు మార్గం వైపు వెళ్ళిపోయింది. అంటే ఈరోజు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? నేను కరెక్ట్గా ఉన్నాను అనుకుంటున్నావేమో, ఇదిగో నేను నిలబడి ఉన్నాను అనుకుని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని ఉంది. నేను గత వారం షేతు వంశాన్ని గురించి ఎంతో గొప్పగా చెప్పాను మీకు. షేతు కుమారుడు ఎనోషు పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభమైంది అని చెప్పాను. అంత గొప్ప వంశం కూడా నోవహు కాలంకి వచ్చేసరికి ఆ వంశంలో ఉన్న వారు కూడా భక్తి కలిగిన కుటుంబం, భక్తి కలిగిన వంశం అనుకున్న ఆ వంశం కూడా ఏమైపోయిందంట? చెడిపోయింది. అంటే నీకేమర్థమవుతుంది ప్రియ సహోదరుడా, సహోదరి? ఒకవేళ ఈరోజు నువ్వు ప్రార్థనాపరుడు అవ్వచ్చు,
ప్రార్థనాపరురాలు అవ్వచ్చు, ఈరోజు ప్రభు కోసం రోషంగా నిలబడుతున్న వ్యక్తి అవ్వచ్చు, పాపాన్ని చెదిరించుకునే వ్యక్తి అవ్వచ్చు. కానీ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అని సేతు వంశంలో ఈరోజు ఇంకొక విషయాన్ని మనం నేర్చుకోవాలన్నమాట. కాబట్టి మన భక్తి జీవితాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. దేవుని భయం విషయంలో చాలా జాగ్రత్తగా మనం మసలుకోవాలి. దేవునికి విధేయత చూపించే విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని వాక్యానుసారంగా జీవించే విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. పరిస్థితులు మారిపోతున్నా, మనుషులు నీ పక్కన వారు అందరూ చెడిపోయిన ప్రజల మధ్య నువ్వు ఉన్నా కానీ దేవునికి భయపడి దేవుని యందు భక్తి కలిగిన ఒకే ఒక్కడిగా ఉన్న నోవహు వలె దేవుని కోసం నువ్వు నిలబడాలి. హల్లెలూయా. చాలామంది మనం వింటాం కదా, గతంలో చాలా భక్తిగా ఉండేవాడండి ఈ అబ్బాయి, లేక ఈ అమ్మాయి చాలా భక్తిపరురాలు, చాలా ప్రార్థనా ఏంటి ఈ మధ్య ఇలాగ అయిపోయింది అని ఎన్నో మాటలు మనం వింటూనే ఉంటాం. కానీ పరిస్థితులు మన భక్తిని మార్చేవి అయితే నీది భక్తి కానే కాదు. లేక చెడు స్నేహం దేవుని నీ భయాన్ని పోగొట్టింది అని అంటే అది నిజంగా దేవునికి భయపడటం కానే కాదు. నిజంగా దేవుని యందు భక్తి కలిగిన వ్యక్తివైతే, నిజంగా దేవునికి భయపడే వ్యక్తివైతే, నీ చుట్టూ పరిస్థితులు తారుమారుగా ఉన్నా, నీ పక్కన ఎంతమంది చెడిపోయిన ప్రజలు ఉన్నా, ఎంత భయంకరమైన అసహ్యమైన కార్యాలు చేసేవారు నీ చుట్టూ ఉన్నా, నీకున్న భక్తిని దేవుని ఉన్న భయాన్ని నువ్వు కోల్పోకుండా నిలబడతావు. అది నిజమైన భయభక్తులు. నోవహు నిరూపించుకున్నాడు. తన చుట్టూ ఉన్న ప్రజలందరూ చెడిపోయిన వారే. బైబిలే చెప్తుందండి, పాపం ఎంత పెరిగిపోయిందంటే దేవుడు ఆ పాపాన్ని నిర్మూలన చేయడం కోసం సమస్తాన్ని నాశనం చేయాల్సి వచ్చిందంట. అంత భయంకరమైన పరిస్థితుల మధ్యలో కూడా, అంత భయంకరమైన ప్రజల మధ్యలో కూడా, అంత భయంకరమైన పాపపు స్థితిలో ఉన్న ప్రజల మధ్య కూడా తను నీతిని నిలబెట్టుకున్నాడు, తన యథార్థతను నిలబెట్టుకున్నాడు, తన భక్తిని కాపాడుకున్నాడు, దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు, హనోకు వలె అక్కడ ఒక మాట ఉంది నోవహు గురించి, దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. అవును ప్రియులారా, కానీ ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీకు. దేవుడు ఎప్పుడు కూడా నశింప చేయాలని కోరుకునేవాడు కాదు, ప్రేమ స్వరూపే. ఆయన ఏమై ఉన్నాడు? యోహాను పత్రికలో మనం చూస్తాం, దేవుడు ప్రేమ స్వరూపే. కానీ అదే సమయంలో ఆయన పాపాన్ని సహించేవాడు కాదు. అదే సమయంలో ఆయన న్యాయవంతుడు. పాపం విషయంలో వచ్చే శిక్ష ఖచ్చితంగా వేసే దేవుడు. కానీ ఆయన ఒక మాట అంటాడు. నేను ఈ వాక్యం ధ్యానం చేశాను, మరి యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట నాకు గుర్తొచ్చింది. ఏంటంటే ఆ మాట మనం చదువు, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. హల్లెలూయా. ప్రియులారా, దుష్టులు దుష్టత్వంలో ఉండి చచ్చిపోతే యేసయ్య అస్సలు సంతోషించే దేవుడు కాదు. ఈ వాక్యాలు ఎందుకో తెలుసా? ఈ సువార్త ఎందుకో తెలుసా? ఆ ప్రేమ వాక్కులు ఎందుకో తెలుసా? ఆయన ఎంత ఆరాధనలో విన్నాం కదా, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత దయ కలిగిన వాడు, ఎంత జాలి కలిగిన వాడంటే నీ ఒంటరితనంలో నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. నీకు ఆదరణ లేకున్నప్పుడు ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను పట్టించుకునే దేవుడు. నీ వారెవ్వరూ నీతో లేకపోయినా నేనున్నాను నీతో అని నిన్ను ఆదరిస్తూ, నిన్ను పోషిస్తూ, నిన్ను సంరక్షిస్తూ, కాపాడుతూ, నీకు అండగా, కొండగా, కోటగా, ఆశ్రయముగా ఉండే దేవుడు ఆయన. అంత ప్రేమ కలిగిన దేవుడు నీ నుండి ఏం ఆశిస్తున్నాడు తెలుసా? ఆయన ఉగ్రత పాలవటానికి మనల్ని సృష్టించలేదండి. ఆయన మనల్ని ఉగ్రత పాలవటానికి సృష్టించలేదు. ఆ విషయాన్ని గమనించండి. మనం రక్షించబడాలని, మనం కాపాడబడాలని, ఆయన రాజ్యానికి మన వారసులు కావాలని ఆయన మన విషయంలో ఇష్టపడుతున్నాడు. కాకపోతే దుష్టత్వంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా శిక్ష అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇప్పటికైనా నువ్వు దుష్టత్వంలో ఉన్నావని, నువ్వు దోషంలో ఉన్నావని, నువ్వు పాపంలో ఉన్నావని, నువ్వు దారి తప్పిపోయి ఉన్నావని, నీ మార్గం చెడిపోయిన మార్గం అని, నువ్వు తీసుకున్న తీర్మానం, నిర్ణయం మంచిది కాదు అని ఇప్పటికైనా నువ్వు ఆలోచించి, అదే ప్రభు అంటాడు, దుష్టుడు దుష్టత్వంలోనే మరణిస్తే నాకేం సంతోషం, నాకు అస్సలు సంతోషం లేదు. కానీ వాడు ఏం చేయాలంట?
తమ ప్రవర్తన దిద్దుకుంటే నాకు సంతోషం. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, సహోదరి, నీలో ఉన్న దుష్టత్వం వల్ల అందరూ నీకు దూరం అయిపోయారు, అందరూ నిన్ను అసహించుకుంటారు, ఎవరి దగ్గర నీకు విలువ లేకపోవచ్చు. కానీ ఆ దుష్టత్వం నుండి బయటికి రాలేకపోతున్నావేమో, ఆ చెడు నుండి నువ్వు బయటికి రాలేకపోతున్నావేమో. కానీ యేసయ్య లోకానికి వచ్చిందే పాపుల్ని శిక్షించడానికి కాదు, పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు. యేసయ్య లోకానికి వచ్చిందే చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోకి నడిపించడానికి వచ్చాడు ఆయన. ఇదిగో నీ దుష్టత్వం నుండి మళ్ళీ కూడా నువ్వు ఇష్టపడితే, ప్రభువా నాకున్న ఈ దుష్టత్వం, ఈ చెడుతనం నేను తొలగించబడాలి, అలాగే నేను నా మార్గాలు చెడిపోయిన మార్గాలు అయిపోయి నా మార్గాలు మార్చబడాలని నువ్వు ఇష్టపడి ఆ మార్చుకోవడానికి ఇష్టపడితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ దుష్టత్వంలో నుండి మరణిస్తే ఆయనకి సంతోషం లేదు, కానీ నీ ప్రవర్తన దిద్దుకుంటే ఆయన ఏం చేస్తాడంట, సంతోషపడతాడు. ఈరోజు ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా నీ ప్రవర్తన దిద్దుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నేను బాగున్నానులే అనుకుంటున్నావా? ప్రతిరోజు మన ప్రవర్తన మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మందిరానికి వచ్చేటప్పుడట నీ ప్రవర్తన ఏమన్నది బైబిల్లో? జాగ్రత్తగా చూసుకో. పక్కన వాళ్ళ ప్రవర్తన మనకు అనవసరం. ఎవరి ప్రవర్తన? మన బుద్ధి ఏంటంటే మన ప్రవర్తన మనం చూసుకో. అరే వాడు వచ్చాడేంటి, అసలు ఏం వచ్చిందేంటి, అసలు ఇక్కడ కూర్చుందేంటి. మందిరం అందరికీ మందిరమే. బైబిల్లో ఎక్కడ పక్కన వాళ్ళ గురించి చూడమని చెప్పాల. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీ ప్రవర్తన దిద్దుకోవడానికి ఇష్టపడి. అందుకనే లూకాసు వార్తలు ఏమన్నాడు తెలుసా? ఒక్క పాపి రక్షించబడితే పరలోకంలో దేవుడు తన దేవదూతలతో ఏం చేసుకుంటాడంట? మన భాషలో చెప్పాలంటే ఫంక్షన్ చేసుకుంటాడు ఆయన. ఏం చేసుకుంటాడు? ఒక్క ఆత్మ రక్షించబడితేనే. చూసారా ప్రియులారా, నోహు కాలంలో ప్రజల వలె మనం నశించిపోకూడదని, ఆ కాల పరిస్థితులు బట్టి ఆ భూమి మీద పాపం నిండిపోయి భూమి కూడా మోయలేనంత పాపం చేశారండి ప్రజలు. అస్సలు వాళ్ళలో విధేయత లేదు. భయంకరమైన గర్విష్ఠులుగా, మూర్ఖులుగా, దేవునికి అవిధేయులుగా, తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ తమకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. దేవుని బిడ్డలంగా క్రీస్తుని ఎరిగిన తర్వాత నాకు నచ్చినట్టుగా నేను బ్రతకూడదు, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకడం కాదు. యేసుని ఎరిగిన మనం ఆయనకు నచ్చినట్టుగా బ్రతకాలి. హల్లెలూయా. ఎవరికి నచ్చినట్టుగా బ్రతకాలా? దేవుడికి నచ్చినట్లుగా బ్రతకాలి. కానీ నోహు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారో నిజంగానే ఈ కాలంలో ప్రజలు కూడా అలాగే ఉన్నారు. ప్రభుదాస్ గారు, అవునా కాదా? నా జీవితం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, నువ్వెవరో చెప్పడానికి. మన ముత్తాతల కాలంలో తాత పిలిచి రే తప్పురా, సరే నాన్న, సరే మనోడు ఏమంటాడు? భయపడేవాళ్ళు. అసలు ముందు నిలబడటానికే భయపడేవాళ్ళు. అమ్మ తాత పిలుస్తున్నాడా? కానీ ఈరోజు తాత ముత్తాత ఇంకేమన్నానా, పాస్టర్ కూడా లెక్కలేదు. ఎవరు లేదు, ఏదో చర్చికి రావాలి కాబట్టి వస్తున్నారు కొంతమంది. పాస్టర్ గారు ఉన్నా లెక్కూడదు కొంతమందికి. ఏమక్కర్లా, ఎవరికి భయపడొద్దులే. అందరం ఎవరికి భయపడాలి చెప్పండి? దేవునికి భయపడేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మన ముందు తరాల వాళ్ళు, మనం తాత ముత్తాతల తరాల వాళ్ళు వేరు. వాళ్ళ ప్రేమలు వేరు, వాళ్ళ విధేయతలు వేరు, వాళ్ళ లోబడే స్వభావాలు వేరు, వాళ్ళ మనస్తత్వాలు వేరుగా ఉండే, కలిసి ఉండేవాళ్ళు కదా. ఉమ్మడి కుటుంబాలు 10 కుటుంబాలు కలిసి ఉన్న వాళ్ళకి గొడవలు వచ్చేవి కాదు. ఎందుకు వచ్చేవి కాదు? అక్కడున్న వాళ్ళందరిలో పెద్ద ఒకళ్ళు ఉంటే వాళ్ళు ఏది చెప్తే అది వింటారు వాళ్ళు. కానీ ఈరోజు ఉన్నారా అలా వినేవాళ్ళు? లేరు. ఎంతైనా వెతకండి, కనబడరు. కానీ ఆ కాల పరిస్థితుల వల్ల ఈరోజు అలాంటి విధేయత కలిగిన బిడలంగా మనం ఉంటేనే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. దేవుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభువే ప్రవచిస్తున్నాడు. ఇంకో ఆశ్చర్యకరమైన సంఘటన అంటే, హనోకు దేవునితో నడవడం మాత్రమే కాదు, హనోకు ఒక గొప్ప ప్రవక్త అని చెప్పాను, గుర్తుందా? ఇక్కడెక్కడో ఆదికాండములో షేతు వంశములో నుండి వచ్చిన హనోకు ఇంకా యేసుప్రభు శరీరాన్ని ధరించి రాకముందే, మొదటి రాకడ జరగకముందే ఆదిలోనే హనోకు యేసుక్రీస్తు రెండో రాకడ గురించి ప్రవచించాడు. యోధాపత్రిక 14-15 వచనంలో చూస్తాం. అసలు చూడండి ఎంత ఆత్మ నింపుదల కలిగినోడో హనోకు.
అలాగే యేసుక్రీస్తు కూడా రెండవ రాకడ గురించి చెప్తూ ఉన్నాడు. నోవ కాలంలో ఎలా ఉన్నదో మనుష్య కుమారుని దినంలో కూడా పరిస్థితులు అలాగే ఉంటాయి అని అంటూ 24వ అధ్యాయంలో ఏం చెప్తాడు ఒకసారి మత్తయి సువార్త తీద్దాము. మత్తయి సువార్త 24వ అధ్యాయం. నేను త్వరగా ముగిస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37-38 వచనాలు ఏమన్నాడు? నోవహు దినములు ఎలాగుండేనో మనిషి కుమారుని రాకడియును అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు ఎలా ఉన్నారంట? తినుచు త్రాగుచు పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లికి ఇచ్చుచు నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయేరి. అలాగునే మనిషి కుమారుని రాకడా ఉండును. జలప్రళయం వచ్చేదాకా ఎవరికి తెలియదండి, తెలుసా? ఎవరికి తెలియదు. దేవుడు చెప్పాడు, నోవహు అన్నాడు కదా, ప్రజలతో ఈ విషయాన్ని చెప్పు, నేను చెప్పినట్లుగా ఓడను నిర్మాణం చేయన్నాడు. కానీ ఒక్కడ కూడా నోవహు మాట వినలేదు. ఈ రోజుల్లో కూడా యేసు మొదటి రాకడ ప్రవచనాలు ఎలా తూచా తప్పక నెరవేర్చబడినాయో, మొదటి రాకడంటే యేసుక్రీస్తు జన్మ, ఆయన రెండవ రాకడ గురించి క్రీస్తు జన్మ కంటే ఎక్కువైన ప్రవచనాలు ఉన్నాయి. మొదటి రాకడ ప్రవచనాలు నెరవేర్చబడినట్లుగా రెండవ రాకడ ప్రవచనాలు కూడా ఖచ్చితంగా నెరవేర్చబడబోతున్నాయి. ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. అందుకే శిష్యులు అడుగుతారు, ప్రభువా నీ రాకడకు ముందు ఎలా ఉంటాయి పరిస్థితులు, దాని సూచనలు ఏంటి అన్నప్పుడు ఈ సూచనలు చెప్తూ లాస్ట్లో ఈ మాట చెప్తాడు. ఏమంటే నోవహు దినముల్లో ఉన్నట్టు మనుష్య కుమారుని దినాల్లో కూడా ఉంటుంది. అంటే తినటం తప్ప, పెళ్లి చేసుకోవడం తప్ప, పెళ్ళికి ఇవ్వబట్టడం తప్పు కాదండి. అంటే వాళ్ళు దేవుని పక్కన పెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం తప్పు, తమ ప్రవర్తన దిద్దుకోపోవడం తప్పు. అంటే తమ కార్యక్రమాలన్నీ బాగా చేసుకుంటున్నారు, కానీ దేవుడిని ఏం చేస్తున్నారు? పక్కన పడేస్తున్నారు. అంతేనా? వేస్తారు, ఎక్కడ ఉంది వేస్తారు? అనుష ఏం చేస్తారు? వాళ్ళ కార్యక్రమాలు మాత్రం పర్ఫెక్ట్గా, కానీ దేవుడిని ఏం చేస్తాను తెలుసా? అసలు ఏం ఉపయోగం అండి? అసలు ఎంత డబ్బు ఖర్చు పెడతాం మనం? అసలు ఎంత డబ్బు ఖర్చు పెడతారంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల మనకేం ఉపయోగం ఉండదు. ఏదో లోకంలో ఒక ఘనత, గ్రేట్ లోక ఘనత నిన్ను దేవుని రాజ్యాన్ని చేర్చదు, అందుకని చెయ్యొద్దు అంటలా. కానీ దేవుడు లేకుండా ఏది చేసినా మనకి ఉపయోగం లేదు. నోవహు కాలంలో ప్రజలు అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తున్నారంట. అన్నిటికీ, ఫంక్షన్స్ అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తున్నారు, పెళ్ళిళ్ళ దగ్గర ప్రాధాన్యత ఇస్తున్నారు, ఫంక్షన్లు చేసుకునే దగ్గర ప్రాధాన్యత ఇస్తున్నారు. తిండి విషయంలో కొంతమంది ఫుడ్ పెట్టే దగ్గర అసలు కాంప్రమైజ్ అవరు. ఎలా పెడతారో తెలుసా? స్తోమత లేకపోయినా గ్రాండ్గా, పక్కన మన వాళ్ళు పెళ్లి చేశారు, వాళ్ళు మటన్ పెట్టారు, మనకి ఇక్కడ చికెన్ పెట్టడానికి కూడా లేకపోయినా ఏంటి వాళ్ళకంటే నేను గ్రాండ్ ఇంకొంచెం. అవునా? నేను చెప్పే తప్పా అండి? ఆ స్తోమత ఏంటో చూడం మనం. అంటే వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, అంటే ఒక్కరిని చూసి ఒకరు పోటీతత్వంగా తిండి విషయంలో, తాగే విషయంలో, పెళ్లి చేసుకునే విషయంలో, పెళ్ళికిచ్చే విషయంలో ఇవన్నీ తప్పు అని కాదు, కానీ స్తోమతకి మించి చేయటం మాత్రమే కాకుండా దేవుని పక్కన పెట్టి ఇలాంటి పనులు చేయడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం, అలా చేసినట్లుగా నేను రావడానికి రెండో రాకడకు ముందు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పాడు. కానీ దేవుడు చాలా బాధపడిపోతున్నాడు. ఏంటో తెలుసా? దుష్టులు తమ దుష్టత్వంలో ఉండి మరణించడానికి ఇష్టం లేదు. అందుకని నోవహు కాలంలో ఆ జలప్రళయం ద్వారా మొత్తం నోవహు కుటుంబం ఉన్న 8 మంది తప్ప సర్వం నాశనం అయిపోయినప్పుడు దేవుడు ఒక నిబంధన చేస్తాడు, ఇంకెప్పుడు నేను భూమిని నాశనం చేయను, నన్ను హృదయం బాల్యం నుండి చెడ్డది కనుక ఈ మనుషులను బట్టి భూమిని ఎప్పుడు నేను నాశనం చేయను. దానికి గుర్తుగా రెయిన్బో ఏర్పాటు చేశాడు. మనం ఇప్పుడు ఆకాశంలో రెయిన్బో ఏమంటే ఇంద్రధనుసును చూస్తాం కదా, ఆ జలప్రళయం తర్వాత దేవుడు గుర్తుగా పెట్టిందే అది. ఏం ఆధారాలండి అసలు! నిజంగా మనం ఎంత ధన్యులం ఈ దేవుని తెలుసుకున్నాం. హల్లెలూయా! నిబంధన చేస్తాడు అక్కడ, నేను ఎప్పుడు ఇలాంటి నాశనాన్ని చేయను, ఎందుకంటే నన్ను హృదయం బాల్యం నుండి చెడ్డది కనుక.
చెడ్డది కాదు. చాలామంది ఎలాగున్నారంటే దేవుని బిడ్డలు కూడా నేను చాలా మంచి మనసు. కొంతమంది సినిమాలు చూస్తారు, సీరియల్స్ చూస్తారు. అంటే నాకు ఎందుకు ఈ మాట చెప్పాల్సిందంటే కొంతమంది దగ్గర నేను విన్నప్పుడు బాధేసింది. సంఘం బిడ్డలు కాదు, బయట వింటూ ఉంటాను. మరి మీ గురించి నాకు అంతగా తెలియదు, నేను ఎక్కువ కఠినంగానే చెప్తూ ఉంటాను. మీరు అలాగ ఉంటున్నారు అనుకుంటున్నాను. మరి దేవుని మోసం చేయబాకండి. నన్ను మోసం చేసినా పర్వాలా, ఎవరిని మోసం చేయకూడదు, దేవుని మోసం చేయొద్దు. ఒక వ్యక్తి అంటున్నాడు కదా, తప్పే ఉంది, చూస్తే తప్పే ఉంది అని అన్నాడు. తప్పే ఉంది ఏంటి? నా మంచి మనసు నాది, సినిమాలో నుండి మంచి తీసుకుంటాడంట ఈయన, చెడును వదిలేస్తాడంట. ఏం తీసుకుంటారు? మంచిని తీసుకుంటారంట, చెడు. అసలు బైబిలే ఏం చెప్తుంది? మానవ హృదయం బాల్యం నుండి చెడ్డదని చెప్తా. అంటే బైబిల్ రాంగా? ఎంతోమంది నేరస్తుల్ని పట్టుకుంటున్నారు ఇప్పుడు, చాలా వెరైటీగా చంపుతుంటే ప్రజల్ని. అసలు ఈ ప్లాన్ ఎలా వచ్చింది నీకు? ఇంత ఇలా ప్లాన్ చేసి ఇలా చంపాలని ఎందుకు అనిపించింది అంటే, పలానా సినిమా చూసి ఎక్కువగా చూస్తూ ఉన్నాను, చూసి అట్లా ప్లాన్ చేసుకున్నాడంట. మనిషి మంచిని ఎప్పుడు కూడా తీసుకోడు. చాలామంది ఇలా సమర్థించుకుంటూ తమ భక్తిని దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూసి, వాళ్ళు పెద్దోళ్ళు కదా, వాళ్ళే అట్లా చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు? ఏమంటే క్రిస్టియానిటీలో పెద్ద లేదు, చిన్న లేదు, దేవుడే ఏం చెప్తే అది చేయటమే, అంతే. నేను ఒక పెద్ద సీనియర్. ఇప్పుడు చిన్న పాస్టర్ గారు ఒకవేళ సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమంటారు? సీనియర్ అంటారు. సీనియారిటీ ఏమి లేదు, సీనియారిటీ లేదు, జూనియారిటీ లేదు. ఎవరైతే దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేస్తారో వాళ్ళండి సీనియర్లు, వాళ్ళు గొప్పవాళ్ళు. ఇక వాళ్ళే అలా చేస్తే మనమేముంది? వాళ్ళని చూడమని ఎవరు చెప్పారు? దేవుడు ఎక్కడైనా చెప్పాడా? మనం చూడాల్సింది దేవుని వాక్యాన్ని. కాబట్టి దేవుడు అంటాడు కదా, ఇదిగో నోహ కాలంలో ఎలా ఉంటుందో అలాగే మనుష్య కుమార దినాల్లో కూడా అలాగే ఉంటాయి. అంటే నోహ కాలంలో ప్రజలు దేవునికి భయపడలేదు, దేవునికి విధేయత చూపించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే తమకిష్టమైన మార్గాలకు లొంగిపోయారు. వాళ్ళు తమకిష్టం వచ్చింది చేసుకుంటూ పోయారు. ఎక్కడ భయపడలేదు, క్రూరత్వాన్ని ప్రదర్శించారు, మొండితనాన్ని ప్రదర్శించారు. నేను ఎప్పుడో ఒక మాట చెప్తాను మీకు, నా జీవితం నా ఇష్టం అన్నట్టుగా. ఎట్ట బతుకుతున్నారు? నా జీవితం నా ఇష్టం అనే హక్కు మనకు లేనే లేదు అసలు. నా జీవితం దేవుని ఇష్టం. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. మనం చెప్దామా? నిజంగా మనసులో ఉంటే చెప్పండి. నేను చెప్పమానని చెప్పడం బాకండి. నేను మనసులో ఉంది, నేను చెప్తున్నా. నా జీవితం దేవుని ఇష్టం, నా జీవితం దేవుని ఇష్టం. హల్లెలూయా. అది అలా బ్రతకాలి క్రైస్తవుడు అంటే. అయితే సడన్గా వాళ్ళు ఎవరు నోవహ మాట వినలేదండి, ఎవరు నోవహ మాట వినలేదు. ఆయన ఓడ కడుతూనే ఉన్నాడు. ఓడ నిర్మాణం పూర్తయిపోయింది. మెతుషెలకి 969 సంవత్సరాలు వచ్చి మరణించాడు ఆ రోజే. నోవహకి 600 సంవత్సరాలు, 600 ఏండ్లు వచ్చినాయి. అదే రోజు భూమి మీదకి జలప్రళయం వచ్చేసింది. అక్కడ ఒక మాట ఉంటుంది, టైం అయిపోతుంది కదా, చదవాలి. ఆదికాండంలో మనం చదువుదాం 7వ అధ్యాయంలో ఏముందంటే, దేవుడే తలుపు మూసేసాడంట. ఏం చేశాడు? దేవుడే తలుపు మూసాడు. అందరిని, అంటే పక్షుల్ని, పురుగుల్ని, జలచర అన్ని రకాల జంతువులు, పురుగులు, పక్షులు అన్నిటిని జంటలుగా పంపించమంటాడు దేవుడు ఓడలోకి. అలాగే ఆహారాన్ని కూడా ఉంచుకో, నీకు పక్షులకి అందరికీ సరిపోయేటట్టు ఉంచుకోమని ఆహారం కూడా లోపల పెట్టుకోమంటాడు నోవహతో. అంతా అయిపోయిన తర్వాత దేవుడే తలుపేసి మూసా. అంటే బంధించడం కాదండి, ఈ బయట ఉన్నారు చూసారా, వాళ్ళు లోపలికి రాకుండా. ఎవరెవరు? సమయం అయిపోయిన తర్వాత ఎవ్వరం కూడా ఏం చేయలేం. నువ్వు అనుకుంటున్నావా నాకు సమయం ఉందలే, రేపు మారుతాలే, ఎల్లుండి మారుతాలే, రేపు నా బ్రతుకు మార్చుకుంటాలే, ఇది ఒకటి ఉందిగా, డిసెంబర్ 31 నైట్ లేకపోతే జనవరి 1 తారీఖు నా జీవితాన్ని మార్చుకుంటాలే అనుకుంటున్నావేమో. ఈ నిమిషమే నీది నాది, మరో నిమిషం మందవు. చెప్పలేం మన జీవితాలు ఎలా ఉంటాయో, మనం బతుకుంటామో లేదో కూడా చెప్పలేం. వాయిదాలు వేసే పద్ధతిని మానుకుందాం, దేవునితో సహవాసం చేద్దాం.
అప్పటి వరకు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే, తింటూ తాగుతూ పెళ్లి చేసుకుంటూ పెళ్ళికి ఇవ్వడుతూ అస్సలు నోహు చెప్పిన మాట అస్సలు చెవికి ఎవరికి ఇచ్చుకోలేదండి. ఎవడ్రా వీడి పిచ్చోడు, అసలు వర్షం చినుకే పడలేదు ఇంతవరకు, ఒకేసారి జలప్రళయం వచ్చిందని చెప్తున్నాడని చెప్పి నోహును ఒక పిచ్చోళ్ళలాగా చూశారు. ఈరోజు కూడా యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తూ యేసు రెండవ రాకడ రాబోతుంది, ఆయన మళ్ళీ రాబోతున్నారు, మీరు సిద్ధపడండి, క్రీస్తుని నమ్మండి, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టండి, మందిరానికి రండి అని అంటే అలాంటి సేవకులందరూ కూడా ప్రజలకు ఎలా కనపడుతున్నారంటే పిచ్చోళ్ళలాగా కనపడుతున్నారు. నిజమే ప్రియులారా, వాళ్ళు కూడా అలాగే నోహును పిచ్చోళ్ళలాగా చూశారు. కానీ అయ్యో ఆనవాళ్ళే కనపడలేదే, వీడు ఒకేసారి జలప్రళయం అంటున్నాడే అనుకున్నారు. కానీ వాళ్ళు అనుకొనని గడియలో, అనుకొనని సమయంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఆకాశము నుండి తూములు విప్పబడినాయి అంట. భయంకరమైన వర్షం, జలప్రళయం. అలాగే ఆ సముద్రపు తల భాగం కింద భాగంలో నుండి నీటి ఊటల పైకి లేచినాయి అంట. చూడండి ఎట్లా వచ్చిందో ఒకసారి ఆలోచించండి. ఇవి రాకముందే దేవుడు నోవహు కుటుంబాన్ని లోపలికి పంపించేశాడు. అన్ని రకాల జంతువులు, పురుగులు అన్నిటిని లోపలికి పంపించి ఆయనే తలుపేయటానికి కారణం ఈ దుష్టుల యొక్క దుష్టత్వం అంతమైపోవాలనుకున్నాడు ఆయన. అంత చిరాకు వచ్చేసిందంటే యేసయ్యకి. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు చూసి కూడా, ఆయన గొప్పతనాన్ని ఎరిగి కూడా చాలామంది అవిధేయత చూపించి ఎంత చెప్పినా వినకుండా, నోహు ద్వారా చెప్పినా వినకుండా, మా జీవితాలు మా ఇష్టం, నువ్వెవడెవరా మాకు చెప్పడానికి అన్నట్టు బ్రతుకుతున్న ఈ ప్రజల పాపాన్ని దేవుడు ఓర్వలేకపోయాడు. ప్రియులారా, ఈరోజు దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు, కానీ ఆ రోజు అవకాశాలు లేవు. కొన్ని సంవత్సరాల ఓడ కట్టే వరకు అవకాశం ఇచ్చిన కానీ ఆ తర్వాత వారి అంతం ఎంత భయంకరమైందంటే చూస్తూ ఉండగానే వాళ్ళ కళ్ళు ఎదురు జలప్రళయం నిజంగానే నోవహు చెప్పినట్టుగానే రానే వచ్చింది. ఆ జలప్రళయంలో పర్వతాలు సహా మునిగిపోయినాయట. కానీ అంత చెడిపోయిన ప్రజల మధ్యలో, పాపపు ప్రజల మధ్యలో, బలాత్కారంతో నిండుకున్న భూమి మీద నీతిమంతుడిగా, నిజాయితీగా, దేవునితో నడిచిన వాడిగా ఒక్కడిగా ఉన్న నోవహు తన కుటుంబం మాత్రం క్షేమంగా ఉంది. హల్లెలూయా. ప్రియులారా, యేసుని ఎలా నమ్ముకున్నావు నువ్వు? యేసుతో ఎలాంటి అనుబంధం కలిగి ఉన్నావు నువ్వు? ఎలాంటి సహవాసం కలిగి ఉన్నావు నువ్వు? అంటి ముట్టన సహవాసం కుదరదు. ప్రతిరోజు దేవునితో మనం సహవాసం చేయాలి. కానీ ఏదొక రోజు నీ మార్పునే దేవుడు చూడాలని కోరుకుంటున్నాడు. నీ దుష్టత్వం విడిచిపెడతావని, నీ చెడు మార్గాలు విడిచిపెడతావని ఆయన సమయం ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా? ఆయన రాలేక కాదు, మిగిలిపోయిన ప్రజల నిమిత్తం రావడం ఖాయం. ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యం వింటున్న సహోదరుడా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు అవునన్నా కాదన్నా, యేసు క్రీస్తు మొదటి రాకడగా క్రీస్తు ఎలా ఈ భూమి మీద శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీద జన్మించాడో, అలాగే రెండవ రాకడ అనగా తన కొరకు సిద్ధపరచబడిన ప్రజల్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన రెండోసారి రాబోతున్నాడు. ఆ లోపే మనం సిద్ధపడాలి. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అందుకనే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏముండండి, మీరు సిద్ధపడి ఉండండి, కనిపెట్టుకొని ఉండండి, మెలకుగా ఉండండి అంటాడు. అంటే ఎప్పుడు వస్తాడో తెలియనప్పుడు ఎలా ఉండాలా? కనిపెట్టుకొని ఉండాలా, ఆధ్యాత్మికంగా సిద్ధపడి ఉండాలా. మనమంట రాకడికి ఎలా సిద్ధపడి ఉండాలంటే, ఇప్పుడు వచ్చినా యేసు ప్రభు ఆయనతో నేను వెళ్ళాలి అన్నట్టుగా సిద్ధపడి ఉండాలా, వాయిదాలు వేయకూడదు. కాబట్టి నోహు కాలంలో జరిగినట్లుగానే ఈ కాల పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. భూమి మీద ఎలాంటి బలాత్కారం ఉందో మనం చూస్తున్నాం. నేను మీకు చెప్పినక్కడ న్యూస్ వింటానే ఉన్నారు. మనుషుల మధ్య ప్రేమ లేదు, భార్య భర్తల మధ్య సరైన ప్రేమ లేదు, తల్లిదండ్రుల బిడ్డల మధ్య సరైన ప్రేమ లేదు, స్నేహానికి విలువే లేదు, బంధుత్వానికి బంధాలే లేవు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతున్నారు, ప్రేమ అనేది కనపడటం లేదు. అక్రమే భూమి మీద విస్తరిస్తుంది. తమ ఇష్టాలు నెరవేర్చుకోవటానికి అడ్డొచ్చినోని చంపటానికి వెనుకంజ వేయటలా. నిన్నైతే ఒక న్యూస్లో చూసి నేను ఆశ్చర్యపడిపోయాను. భూమి తగాదల్లో చెల్లి అన్న మీద కొడవలు తీసుకొని వెళ్ళిందండి చంపటానికి. మీరు కూడా చూశారు కదా. అంటే అసలు అలా ఉండేవాళ్ళ అంతకుముందు. నిజమే ప్రియులారా, యేసు త్వరలో రానయ్యున్నాడు అంటానికి ఈ సూచనలు కనబడుతూ ఉన్నాయి. సిద్ధపడు, కానీ అదే సమయంలో ప్రేమ కలిగి ఉండు.
అరే నోవహు కాలంలో ప్రజల వలె నువ్వు నేను ఉండకూడదు. ఆ కాలంలో నోవహు తన కుటుంబం దేవుని కోసం ఎలా నిలబడిందో ఈరోజు ఈ కాలంలో మనము ఆయన కోసం నిలబడాలి. ఇది కృపాకాలం. ఏ కాలం చెప్పండి? అందరు చెప్పాలి. ఏ కాలం? కృపాకాలం. అందుకనే ఎంత నేరాలు చేస్తున్నా, ఎన్ని పాపాలు చేస్తున్నా మనం అనుకున్నాము మన భక్తి అనుకుంటున్నాం. అది ఏమనుకున్నాం? మనకి శిక్ష రాపోతునేసరికి నేను ప్రార్థనా పరురాలని, నేను ప్రార్థనా పరుణ్ణి, నేను భక్తి కలిగిన వాడిని, నేను బాగున్నాను, నేను నీతిమంతుడిని, నేను నిజాయితీ పరురాలని, అందుకే మేము బాగున్నాం అనుకున్నావు. నువ్వు కాదు. కృపాకాలం ఇది. ఎంత పెద్ద నేరగాళ్ళైనా క్షమించబడే కాలం ఈ కాలం. నువ్వు ఎంత పెద్ద తప్పు చేసిన వ్యక్తి అయినా క్షమించబడే కాలం. కానీ దీని తర్వాత వచ్చేదాన్ని ఉగ్రత దినం అంటారు. దాన్ని అది ఎప్పుడు వస్తుందో తెలియదు. దీన్ని దేవుని ప్రేమను చులకనగా చూసావా, ఉగ్రత దినంలోకి వెళ్ళిపోతావు. ఒక్కసారి నీవు పరిశీలన చేసుకో. నోవహు కాలంలో ప్రజల వలె మనం కూడా ఉంటే భయంకరమైన నరకానికి పాత్రలం అయిపోతాం. కానీ ఈ వాక్యాలన్నీ ఎందుకో తెలుసా? నీ మనసు మార్చుకో. ఆ గడియ, ఆ సమయం మనకు తెలియదు కనుక, ప్రభు వచ్చే సమయం తెలియదు కనుక మనం ఎలా ఉండాలంట? ఎలా సిద్ధపడి ఉండాలా? ఆధ్యాత్మికంగా రెడీగా ఉండాలా, కనిపెట్టుకొని ఉండాలా. దొంగ వచ్చినట్టుగా వస్తాడంట దేవుడు. దొంగ వస్తున్నాడని మనకు చెప్పొస్తాడు. దొంగ వస్తాడు ఎందుకంటే చెప్తే ఏం చేస్తాం మనం? చాలామంది ఈ ప్రశ్న వస్తుంది, యేసు ప్రభు అలా ఎందుకంటే చెప్పి రావచ్చు కదండి. అసలు దేవుడి భయం ఏముంటుంది? ప్రజలకు చెప్పాడు అనుకో అందరూ మారిపోతారు. నటించేది కూడా దేవుడు తెలిసిపోయింది అనుకోండి. కానీ అనుకొనని గడియలో వస్తాడన్నది బైబిల్లో. ఎప్పుడెప్పుడు వస్తాడంటే ఆయన అనుకొనని జలప్రళయం కూడా వచ్చేది అర్థం కానట్లుగా ఎలా వచ్చిందో అలాగే క్రీస్తు రాకడ ఉంటుంది. ఆయన త్వరలో రాబోతున్నాడు ప్రియులారా. కానీ ఇక్కడ 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఈ జలప్రళయానికి ముందే దేవునితో నడిచి దేవునికి ఇష్టడిగా, హెబ్రీ పత్రికలో హనోకు గురించి ఏముందంటే, తను కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడిగా బ్రతికాడంట. నువ్వు దేవుని రాజ్యం చేరుకోవాలంటే చర్చికి వస్తే సరిపోదు, బైబిల్ చదివితే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు. దేవునితో నడుస్తూ దేవునికి ప్రీతికరంగా బ్రతకాల, వాళ్ళే దేవుని రాజ్యానికి వారసులు. కాబట్టి అంతమంది మధ్యలో హనోకు జీవించిన కాలంలో హనోకు జలప్రళయం కొట్టుకుని పోకుండా ఏం చేశాడు దేవుడు తెలుసా? హనోకుని జలప్రళయానికి ముందుగానే కొనిపోయాడు ఆయన. ఎందుకంటే అతను దేవునితో నడిచాడు, దేవునికి ప్రీతికరం. ఈ 2 గుర్తుపెట్టుకొని, ఈ వాక్యం అంతట్లో ఈ 2 గుర్తుపెట్టుకో. దేవునితో నడిచి దేవునికి ప్రీతికరంగా ఇష్టకరంగా ఉన్నాడు కనుక జలప్రళయం రాకముందే దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అలాగే జలప్రళయం వచ్చినప్పుడు నీతిమంతుడిగా, నిందారహితుడిగా, దేవునితో నడిచిన వాడిగా ఉన్న నోహుని దేవుడు ఆ జలప్రళయం కొట్టుకోపోకుండా తన కోసం ఒక ఓడను నిర్మాణం చేయించాడు. అలాగే ప్రియులారా, యేసు రాకడలో మనం మహాశ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు సంఘం అనుభవించదంట. ఎవరైతే హనోకు వలె దేవునితో నడుస్తూ దేవునికి ప్రీతికరంగా, ఎవరికి ప్రీతికరంగా? అందరూ చెప్పాలి. ఎవరికి? అమ్మా నాన్నకి, అక్క చెల్లెలకు కాదు. ఎవరికి? దేవునికి ఇష్టలంగా, దేవునితో నడుస్తూ దేవునికి ఇష్టలంగా బ్రతుకుతూ దేవుని కొరకు జీవించే సంఘం ఎత్తబడిన తరువాతే మహాశ్రమలు వస్తాయి. అంటే దేవుని ప్రజలను ఆయన మహాశ్రమల్లో ఉంచడు. హనోకుని ఎలాగైతే ఆ జలప్రళయానికి ముందే తీసుకొని వెళ్ళిపోయాడో, అలాగే నోవహు కాలంలో నోవహుని స్వార్థ నిమిత్తం వాడుకొని నీతిమంతుడిగా దేవునితో నడిచిన నోవహు తన కుటుంబాన్ని ఆ జలప్రళయం కొట్టుకొని పోకుండా ఎలా అయితే ఆయన రక్షించాడో, ఈరోజు ఆయన నమ్ముకొని ఆయనతో నడుస్తూ ఆయనకి ఇష్టంగా బ్రతుకుతూ నువ్వు నేను ఉంటే మహాశ్రమలు తప్పించుకుంటాం. హల్లెలూయా. సంఘం ఎత్తబడిన తర్వాతే ఏమవుతాయి తెలుసా? మహాశ్రమలు. కానీ మహాశ్రమల్లో కూడా కొంతమంది దేవుని తెలుసుకుంటారంట. కానీ అది చాలా కష్టతరం. మహాశ్రమలు అంటే మా బైబిల్లోనే మహాశ్రమలు ఉన్నాయంటే ఇంకెంత భయంకరంగా ఉండదో. మనం ప్రకటన గ్రంథంలో ఎప్పుడైనా ఒకసారి వాటిని ధ్యానం చేద్దాం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, నోహు కాలంలో ఎలా ఉందో మనుష్య కుమారుని రాకడ దినాలు కూడా అలాగే ఉంటాయి. నిజంగానే అలాగే ఉన్నాయి. ప్రేమ చల్లారిపోయింది, అక్రమం విస్తరిస్తుంది. ఇప్పుడు కూడా ఈ భూమి అంతా బలాత్కారంతో నిండుకొని ఉంది. ఎక్కడ చూసిన ప్రేమ, ఒరిజినల్ ప్రేమ ఎక్కడన్నా చూస్తున్నావా? ఒక యేసులోనే చూస్తున్నాం. అందరు ప్రేమలో
స్వార్థపూరితమైనవే. వాళ్ళకి నచ్చింది చేస్తే నీ అంతటోడు లేడు, నీ అంతటా లేదు అంటారు. ఏదైనా నచ్చకపోతే మన మొహాలే చూడరు. ఇంకా అవసరమైతే కథలు కల్పించి మనల్ని చెడు ప్రచారం కూడా చేయొచ్చు. అలాంటి భయంకరమైన ప్రజల మధ్యలో నివసిస్తున్న మనం ఎవరిలాగా ఉండాలి చెప్పండి? ఇప్పుడు ఒక హనోకు వలె, ఒక నోహ వలె మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ, దేవునికి భయపడుతూ, దేవునితో నడుస్తూ, ఆయనకి ఇష్టంగా మనం బ్రతికి ఆయన రాజ్యానికి మనము సిద్ధపడదాం. ఈ జీవితాన్ని తేలిగ్గా తీసుకోవాకండి, ఈజీగా తీసుకోవాకండి. చాలా జాగ్రత్తగా మన ఆత్మ జీవితాన్ని కొనసాగించాలి. ఇప్పుడే ప్రభు వస్తాడా అన్నట్టుగా సిద్ధపడి ఉండాలి. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను నోహలే, హనోకు వలె నీతో నడుస్తూ, నీకు ఇష్టడిగా బ్రతికి నువ్వు వచ్చినప్పుడు ప్రభువా, నీతో పాటు నీ రాజ్యానికి నేను చేరుకోవటానికి నన్ను సిద్ధపరచు నాయన. నోహ కాలంలో ప్రజలు ఎలా ఉన్నారో అలాంటి ప్రవర్తన నాలో ఉండకూడదయ్యా. నాలో దుష్టత్వాన్ని, అవిధేయతను, మూర్ఖత్వాన్ని, మూఢత్వాన్ని, బలాత్కారపు స్వభావాన్ని, పాపపు స్వభావాన్ని చంపివేయండి ప్రభా. నీ కొరకు నేను యథార్థంగా బ్రతకాలి. పరిస్థితులన్నీ తారుమారైపోతున్నా, చుట్టూ ప్రజలు అందరూ చెడిపోయిన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా నాకు ఆయన వ్యతిరేకంగా కనబడుతున్నా, నీ బిడ్డగా నేను యథార్థంగా నిలబడాలి యేసయ్య. అది నాలో ఒక్కడన్నట్లుగా హనోకు నీ కోసం ఎలా నిలబడాడో, నోహ ఎలా నీ కొరకు నిలబడి నీతో నడిచి నీకు ప్రీతికరంగా, నీకు ఇష్టకరంగా ఉన్నారో, నేను అలా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధాత్మదేవా, నీ సహాయం నాకు అందించు. చేయండమ్మా, ఎవరు మౌనంగా ఉండొద్దు, అందరూ అడగాలి యేసయ్యని. ప్రభువా, సహాయం చేయండి ఆయన. నాలో లోపాలని తొలగించండి ప్రభా. నోహ కాల ప్రజల వల్లే ప్రేమ చల్లారిపోయిన స్థితిలో నేను ఉండకూడదు ప్రభువా. అక్రమంగా నేను ప్రవర్తించకూడదు నాయన. అయ్యా, చుట్టూ ప్రజలు ఎలా ఉన్నా కానీ నేను మాత్రం భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ, నీకు భయపడుతూ, యథార్థంగా పోతూ, నీతో నడుస్తూ, నీకు ప్రీతికరంగా, నీకు ఇష్టానుసారంగా బ్రతుకుతూ నీ రాజ్యానికి నేను సిద్ధపరచబడ్డకు సహాయం చేయండి నాయన అని అందరూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పశ్చాత్తాపంతో ప్రార్థన చేద్దామా? అయ్యా, నాలో లోపాలను తొలగించయ్యా, నాలో పాపపు స్వభావం తొలగించయ్యా, నాలో మూఢత్వం ఉందయ్యా, నాలో మూర్ఖత్వం ఉందయ్యా, నాలో వంకరి మాటలు ఉన్నాయ్యా, నాలో వంకరి స్వభావం ఉందయ్యా, నాలో వంకరి స్థానం ఉంది ప్రభా. వంకరి మార్గంలో నేను నడుచుకుంటున్నాను, ఒక్కరి మార్గంలో వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించేసయ్యా. అందరూ ప్రార్థించే ప్రియుల బలలో కూడా పాల్గొనబోతున్నాం కనుక ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. సంఖ్య కోసం కాదండి, ఆత్మరక్షణ కోసం దేవుడు తాపత్రయపడుతున్నాడు. ఆయన ఆశ ఏంటో తెలుసా? సర్వలోక మానవాళి సత్య దేవుని తెలుసుకొని ఆయన అనుసరించి ఆయన సిద్ధపరుస్తున్న ఆ నివాస స్థలంలో దేవుని రాజ్యం చేరుకోవాలని ఆయన ఇష్టమైంది. కాబట్టి ప్రభువా, నన్ను సిద్ధపరచు నాయన. నాలో అక్రమమును తొలగించండి, నాలో అవిధేయతను తొలగించండి, నాలో మూర్ఖత్వం తొలగించండి, నాలో మూఢత్వం తొలగించండి. ఇది కృపాకాలం కనుక నేను క్షేమంగా ఉన్నాను. కానీ చాలాసార్లు నా భక్తిని చూసుకొని, నా ప్రార్థన చూసుకొని, అయ్యా నేను ఏదో భక్తిని బట్టి, నా ప్రార్థన బట్టి నేను ఉన్నాను అనుకున్నా. లేదు సహోదరి, సహోదరుడా, మన ప్రార్థన ఎంతవరకు, మన భక్తి ఎంతవరకు ఆయన కృప ద్వారా మాత్రమే మనం నడిపించబడుతున్నాం. అయ్యా, ఉగ్రత దినములోపు నేను సరిచేసుకోవాల్సిన వాటన్నిటిని నేను సరిచేసుకుంటూ సిద్ధపడి ఉండే కృపనివ్వండి అయ్యా అని అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. నేను మీరు మాతో ఉన్నందుకు వందనాలు. నోహు దినముల్లో ఎలా ఉందో మనుష్య కుమారుని రాకడ దినాల్లో కూడా అలాగే ఉంటుంది అని చెప్పి కొన్ని విషయాలు మాకు బయలుపరిచినందుకు వందనాలు. నోహు కాలంలో ప్రజలు
దేవుని భయం లేకుండా ఎవరికి ఇష్టం వచ్చిన మార్గంలో వారు వెళ్ళిపోతూ వారి మార్గాలకే వారు లొంగిపోయి నీ మాటను నీ ఎడల భక్తిని భయాన్ని ప్రదర్శించకుండా నోవు చెప్పిన మాట కూడా వినకుండా ఇష్టానుసారంగా ఉండి జలప్రలలో కొట్టుకుపోయారు నాయన. కానీ ప్రభా అయ్యా, మేమెవ్వరం అలాగున నాశనం వైపు వెళ్ళకూడదు, మేము రక్షించబడాలని ఈ వాక్యం ద్వారా మరొకసారి మమ్మల్ని హెచ్చరిక చేసినందుకు మీకు స్తోత్రాలు నాయన. నిజమే, అక్రమం విస్తరించే చేత అనేకుల ప్రేమ చల్లారిపోయిద్ది అని చెప్పావు. ఆ విధంగానే అయ్యా, భూమి అంత అక్రమంతో నిండిపోయింది ప్రభా. ప్రజలందరిలో ప్రేమ చల్లారిపోయిందయ్యా. భూమి బలాత్కారంతో నిండిపోయిందయ్యా. అందరూ తమ మార్గాన్ని చెరిపేసుకొని ఇప్పుడు ఉన్నారు తండ్రి. నిజంగానే నోవహు కాలంలో పరిస్థితులే ఈ కాలంలో మేము చూస్తున్నామంటే మీరు అతి సమీపంలో దగ్గరగా ఉన్నారు కనుక మేము సిద్ధపడి అనేక మందిని సిద్ధపరుస్తూ నీ రాజ్యానికి వారసులమయ్యే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.